పిచ్చి పీక్స్ కు చేరుకుంటూ ఉంది. రొటీన్ కు భిన్నంగా ఉండేలా చేయటం కోసం కొందరు చేస్తున్న అతికి వికారం కలిగే పరిస్థితి. రోజు రోజుకు అంతకంతకు ముదిరిపోతున్న ఈ పిచ్చి చివరకు ఎక్కడికి వెళ్తుంది అన్నది ప్రశ్నగా మారుతోంది. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. సాధారణంగా టీ స్టాల్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నకు అందరూ ఇచ్చే సమాధానంకి భిన్నంగా ట్రై చేశాడు ఒక తేడా కేస్. అవును, తన టీ స్టాల్ ను ఏకంగా శ్మశానంలో ఏర్పాటు చేశాడు. ఈ దరిద్రం గుజరాత్ లో చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్ర రాజధాని అయిన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని హోమ్ సోల్ ప్రాంతంలో భద్రేశ్వర్ శ్మశాన వాటిక ఉంది. అందులో భయానక్ పేరుతో భయం కలిగించే పేరుతో ఒక టీ స్టాల్ ఓపెన్ చేశాడు అనిల్ బజరంగే చారా అనే కుర్రాడు. సాధారణంగా మాల్స్ లో హారర్ థీమ్ తో పార్కులను ఏర్పాటు చేయటం, డబ్బులు చెల్లించి మరీ భయపడే క్రేజీ థాట్ ను కాపీ కొట్టాడో ఏమో కానీ ఆ తరహాలోనే హారర్ థీమ్ తో టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇక టీ స్టాల్ పేరే భయానకన్న తర్వాత అందులో సర్వ్ చేసే వస్తువుల మెనూను ఇంకెంత భయానకంగా తయారు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మెనూను దెయ్యాల పేర్లతో సిద్ధం చేయటం గమనార్హం. షాప్ యజమాని పేరు కూడా కాస్త చిత్రంగా, రొటీన్ కు భిన్నంగా స్వర్గీయ అని పెట్టడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విస్తుపోయే పరిస్థితి. డాక్టర్ కావాలని అనుకున్నా కూడా పేదరికంతో తన కలను నెరవేర్చుకొని ఈ కుర్రాడు తాను దెయ్యాన్ని కాదని మనిషిని అంటూ నవ్వేస్తూ ఉంటాడు. బతికేందుకు ఏదో ఒకటి చేయాలని, కానీ చేసేది రొటీన్ కు భిన్నంగా పిచ్చ క్రేజీగా ఉండాలని డిసైడ్ అయిన అతడు భూతం పిశాచాల పేర్లతో ఛాయ్ అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉన్నాడు. తన డ్రెస్ ను సైతం దెయ్యం తరహాలో వేసుకోవటం ద్వారా విషయాన్ని మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. షాకిని ఛాయ్, డాకిని కాఫీ లాంటి పేర్లతో మెనూ సిద్ధం చేశాడు. టీ కాఫీ తాగేసి వెళితే ఏం బాగుంటుందని శ్మశానంలో ఏర్పాటు చేసిన తన టీ స్టాల్లో పుస్తకాల్ని కూడా ఏర్పాటు చేశాడు. ఎవరికైనా నచ్చితే తాము కోరుకున్న టీ కాఫీ తాగుతూ పుస్తకాన్ని చదువుకుంటూ ఎంతసేపైనా ఉండొచ్చని చెప్తూ ఉన్నాడు. అయ్యగారి ఐడియా మామూలుగా లేదుగా.